బాబాయ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది బాబాయ్? కూటమి ప్రభుత్వం నెంబర్ 1. ఎందుకంటావు? మాకు పనులు ఉన్నాయా, మేము కార్మికుని నేను, అంతకుముందు పనులు జగన్ ఉన్నప్పుడు మాకు సంవత్సరానికి 4 కూడా పని లేదు. కూటమి ప్రభుత్వం ఇసుక ఫ్రీకి ఇచ్చాడు, నేను పెయింట్ పని చేస్తా, మాకు పని బాగుంది. కాదు ప్రస్తుతం తక్కువ ఉన్నా ఒక 4-5 నెలల్లో పని పెరిగిద్ది మాకు. అది అంటే గతంలో చూసారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకే జగన్మోహన్ రెడ్డి నాకు ఉపయోగం లేదు. ఎందుకంటావు? నేను ప్రతి ఇంటికి మంచి చేశానని జగన్ అన్నాడు కదా. ఆయన అంటే నేను కూడా అంటాను, ఆయన డబ్బులు ఇచ్చా అంట, నువ్వు నమ్ముతావుంది? ఆడేం చేసినా మా డబ్బులతో మాకు ఇచ్చాడు. ఆ డబ్బులు సొంత డబ్బులు ఇంట్లో ఖర్చు పెట్టేవాళ్ళదిగా. జగన్ మళ్ళీ అధికారం నాది, నేనే వస్తాను 5 సంవత్సరాలు. చంద్రబాబు చేసే ప్రతి ఒక్క పని రాంగ్ చేస్తున్నారు అంటున్నారు కదా, తప్పు చేస్తున్నాడని. నేను కూడా అంట జగన్ తప్పు చేశాను చెబుతా. ఆడ ఒప్పుకుంటా, జగన్ ఒప్పుకోడుగా. ఇప్పుడు 4 పనులు ఒప్పుకుంటానయ్యా, 4 పనులు నాకు ఇస్తారు, నాకు గ్యారెంటీ లేదుగా. అది అంటే జగన్ నేనే అధికారంలోకి మళ్ళీ వస్తా అంటున్నాడు, వస్తాడంటారా? జగన్ ఇంక 30 సంవత్సరాలు రాడు, జైలుకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే కాన్ఫిడెంట్ చెప్తున్నా. 16 కేసులు ఉన్నాయి ఆడి మీద. కేసులు అంటారు? కేసులు అంతకుముందు బ్లాక్ మనీ అన్ని చాలా కేసులు అన్ని మనకు తెలియలే, కానీ 16 కేసులు ఉన్నాయి. 10 నెలలు జైల్లో ఉన్నాడు. దానికి విజయసాయి రెడ్డి సపోర్టు. మరి విజయసాయి రెడ్డి గారు రాజీనామా ఎందుకు చేయాలంటే అది గ్యామ్లింగ్. అది ఇద్దరు గ్యామ్ చేసి రాజీనామా చేశాడు. ఇద్దరికి లాల్ విషయం ఉంటుంది అక్కడ. అది అంటే విజయసాయి రెడ్డి రాజీనామా జగన్ ఉన్నాడంట కారణం? జగన్ చేయించాడు. అది జగన్ చేయించాడు. ఎందుకు చెప్తా అంటే 6 కేసులు బయటకు పోతాడు. ముసుగులో రాజకీయం అది. అంటే వాళ్ళు ఆస్తులు కాపాడుకోవడానికి రాజీనామా చేశారంటారా? అంతేగా, మరి మన కోసం కాదుగా, ఎవడొచ్చినా ఆస్తులు కాపాడుకోవడమే. మరి చంద్రబాబు లోకేష్ గారు ఎలా వదిలేస్తారు అనుకుంటున్నారు? నువ్వు వదులుతానని చెప్పట్లా, నేను 4 సంవత్సరాల లోపు తోస్తారని చెబుతున్నా జైల్లోకి. ఫస్ట్ చిన్న వాళ్ళని తోస్తారు, లాస్ట్లో ఈయన తోస్తారు పెద్దోడిని. అది జగన్ తోస్తారు. అది ఫస్ట్ చిన్న రోజు అని కొడాలి నాని నట్టను తోస్తారు, బూతులు నాని ఉన్నాడుగా అని తోస్తారు. ఎక్కడ పోలా ఉంటాడు, రోజు అక్కడే ఉంది, ఎక్కడ పోలా, బెంగళూరులో ఉంది. అది మరి ఇదివరకు వచ్చి మాట్లాడిన మీడియా ముందు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటారు? మాట్లాడతారు, తప్పు వాళ్ళది. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తే నువ్వు మాట్లాడలేవు, తప్పు చెబితే నేను మాట్లాడుతున్నా కాబట్టి నేను కరెక్ట్గా చెబుతున్నా. తప్పు చేసి నువ్వు మాట్లాడరుగా. దొంగతనం చేసినావు, నువ్వు దొంగతనం చేసి నువ్వు చెబుతాను నాకు చెప్పగా. అది అంటే పవన్ కళ్యాణ్ గారిని చాలా మాట్లాడినారు గతంలో, మరి ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నారు బయటకు అంటారు? బయటికి రాలేకపోవటం కాదు, దానికి లెక్కలు ఉంటాయి. వాళ్ళలాగా మేము తొందరపడం, మాకు ఒక లెక్క ఉంటుంది. వాళ్ళంటే రౌడీజం చేస్తారు కాబట్టి చేస్తారు. అసెంబ్లీ గేట్ కూడా తాకరించినంది కదా. ఇప్పుడు జగన్కే లేదుగా సినిమా. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ దాటిని అన్నారు. ఇప్పుడు జగన్కే సినిమా లేదు అక్కడ. జగన్కే 11 సీట్లలో అక్కడికి అసెంబ్లీలో అధిష్టానం లేదు అక్కడ. ఏం చేసినా నాకు యూట్యూబ్లో పెట్టిన. ఓకేనా? అంటే బాబాయ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అనేది ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనరల్గా కొన్ని పనులు అలాగే సాగిపోతున్నాయి. రోడ్ల విషయంలో కానీ, అభివృద్ధి చేస్తున్న విషయం కానీ, గ్యాస్ బండ్ల విషయంలో కానీ చేయగలిగినంత వరకు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిగా టైం లేట్ అవుతుంది. ఇచ్చిన మాట ప్రకారం నిలబడతాను గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కొద్దిగా టైం పడుతుంది, అంత మించి లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2.0 చూపెడతా అంటున్నారు, అసలు ఏం చేస్తారంటారు? ఏది పెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అయితే ఇప్పుడైతే ఏం జరగదమ్మా. ఎందుకంటే ఇక్కడ ఏం లేదు. ఆయన కనీసం గల్లా పెట్టి అన్నా ఏది అంతకుముందు దిగిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గల్లా పెట్టి అన్న ఇచ్చారు ఖాళీ. ఈయనకి అనకూడదు కానీ గల్లా పెట్టి కాదు కదా, అక్కడ ఏమీ లేదు. చేతితో పట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బయటికి వెళ్ళి డబ్బులు తేవడం అంటే అంత తేలికైన పరిస్థితి కాదు. ఆయన చేసిన పని వల్ల ఇప్పుడు డబ్బులు ఎవరు బయట దేశాల నుంచి వచ్చి మనకు పెట్టుబడి పెడతానికి ఎంతోమంది ఆలోచిస్తున్నారు. లేదంటే ఈ పార్టీకి ఈయన వచ్చి 8 నెలలు అయింది. ఈ పార్టీ రంగంలో దిగేవాళ్ళు ఆ రాజధాని స్పీడ్ పెరుగుతూ ఉండేది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళని మళ్ళీ నచ్చజెప్పి మీరు వాళ్ళకి భయపడిపోయారు. జగన్ గవర్నమెంట్లో రాజధాని ఎక్కడ పెడతాడు తెలియదు, అక్కడ పెడతాడు తెలియదు, ఇంకోసారి పెడతాడు తెలియదు. వచ్చిన వాళ్ళేమో ఉన్న కంపెనీలను భయపెట్టి బెదిరించారు. చిన్న వ్యాపారస్తులను బెదిరించారు. కోర్టు స్టేలను లెక్క చేయలేదు, కోర్టును లెక్క చేయలేదు. ఇప్పుడు అలా కుదరదుగా. జగన్ అధికారంలోకి వస్తాడా మళ్ళీ? 90% రాడమ్మా. ఎందుకంటే ఆయన చేసిన పనులు అటువంటి. ఎందుకంటే నేను సంక్షేమాన్ని ఇచ్చాను, గెలుస్తాను అని 100 సార్లు చెప్పాడు. ఏ సంక్షేమం ఇస్తే ఎందుకు మనం ఓడిపోయి చెప్పండి మీరు. ఇప్పుడు సంక్షేమం ఒకటే కాదు, మనిషికి జీవనోపాధి కలపాలి.
ఒకటి రాజధాని ఇక్కడ సక్సెస్ అని ఒప్పుకున్నాడు. ఆ రోజు ఏం ఒప్పుకున్నాడు అసెంబ్లీలో, రాజధాని ఇక్కడే ఓకేనండి మాకు ఇష్టమని అన్నాడు. ఆ తర్వాత నాకు అలా చెప్పడం తప్పలేదు అందుకని చెప్పాను నేను అన్నాడు. మళ్ళీ 2 మాటలు చెప్పాడు. మూడు రాజులు అదే చెప్పుకుంటూ వచ్చాడు. జగన్ మంచి చేశానని అంటున్నాడు కదా. ఎవరైనా మేము ఇప్పుడు మంచి చేసామని ఎవరైనా అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటప్పుడు అంతకుముందు ఏం చేసి ఎలక్షన్లో నేను మంచి చేశాను ఓడిపోయానని అన్నారు. మంచి చేసామనేది చెడు చేసామనేది పబ్లిక్ తెలుస్తుంది. వాళ్ళు చెప్పుకోవడం కదా ఎవరికాళ్ళు. మేము పథకాలన్నీ అమలు చేశాను అని అంటున్నారు. పథకాలు అమలు చేయండి ఏమన్నా ఇప్పుడు ఆ పథకాలు ఒకటే కదండి, జీవనోపాధి ఉండాలిగా. ఇప్పుడు 10,000 రూపాయలు ఇసుక చేశాడు టాటరు. ఎవరు కొనగలరు? సాధారణ మానవులు ఇల్లు కట్టగలరా? సరే అది వదిలేసేయండి. భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఏంటి? లేబర్ పని చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని వీళ్ళు ఉన్న చెప్పో చెబుతున్నాయి. ఇవన్నీ బళ్ళు ఉన్నాయి. వ్యాపారం ఏది? ఆయన చేసిన పని వల్ల వ్యాపారం లేదు వాస్తవం చెప్పాలంటే. అదే ఆయన సరిగ్గా చేసినట్టయితే ఈ పార్టీకి బాగుండేది. రాజధాని గోళ వెళ్ళకోకుండా ఇసుక జోలు వెళ్ళకోకుండా గ్యారంటీగా రెండోసారి ఇప్పుడు కూడా ఇన్ అయ్యేవాడు. అసలు ఏం చెప్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి? వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నంతసేపు ఆ పార్టీకి బాగుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంతో అవకాశం ఇచ్చాం. మేము కూడా ఇచ్చాం. ఎందుకు అబద్ధం చెప్పాలి? వైఎస్ఆర్ గారంటే అభిమానం, ఎన్టీ రామారావు గారంటే అభిమానం, వైఎస్ఆర్ మీద అభిమానంతో మేము ఇచ్చాం అవకాశాలు. కానీ ఆయన సద్వినియోగం చేయలేదు, దుర్వినియోగం చేశాడు. నా అభిప్రాయం అయితే వచ్చిన అవకాశం దుర్వినియోగం చేశాడు. వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా బాగుంది. ప్రభుత్వాలు అందిస్తారన్నారు. ఆడవాళ్ళకి అది వేస్తే బాగుంటుంది. ఏ పని బ్యాడ్. జగన్ 2.0 చూపెడతా అంటున్నాడుగా. ఇది ఎంతవరకు గ్యారంటీ? అది జగన్ తెలుసా? ఎందుకు తెలియదు. 5 సంవత్సరాలు బాగానే చేశాడా? పథకాలు మాత్రం నంబర్ 1కి ఇచ్చాడు. ఏమాట ఏం చేయలేదా? ఇతను పథకాలు ఇప్పుడు దాకా ఇస్తా అన్నాడు. ఎప్పుడు ఇస్తాడో తెలియదు. అది ఇస్తే ఇతను నంబర్ 1. ఈ పోతే 0. అంటే జగన్ 5 సంవత్సరాలు పరిపాలించాడు కదా, మీకు ఎలా అనిపించింది అంటావు? పథకాలు అంతవరకే నంబర్ 1గా కల్పించాడు. తగ్గిమంది అంటే దేనికి పనికి రాలేదు. ఎవరికైనా నంబర్ 1కి ఇచ్చాడు పథకాలు. వ్యాపారాలు ఎలా ఉన్నాయి? వ్యాపారం చాలా డౌన్గా ఏలు ఏది ఇప్పుడు కూడా లేదు, అప్పుడు లేదు, ఎప్పుడు అలాగే వచ్చింది. అటర్ ఫ్లాప్ బేరాలంతవరకు. అంటే మీరు ఏం చెప్తారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటావా వద్దనుకుంటా? నేను మాత్రం ఎందుకు ఇలాగే చేస్తే ఆడవాళ్ళు మొత్తం జగన్కి ఎత్తారు ఈసారి. అంటే ఇప్పుడు బాగాలేదంటావు ప్రభుత్వం? ఇప్పుడు దాకా పథకాలు వస్తే నంబర్ 1, లేకపోతే 0. అన్న మీ పేరు? నా పేరు సుబ్బారావు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందన్న? కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. ఎందుకు బాగుందంటారు? ఇక్కడ ఆయన పరిపాలన కానీ, ఆయన చేసే విధానం కానీ, ఆయన ప్రాజెక్టుల కోసం లోకేష్ కానీ, చంద్రబాబు కానీ, రాజధాని కోసం పాటుపడే విధానం కానీ, ఇక్కడ ప్రాజెక్టు గురించి కానీ ప్రతి ఒక్క విధానం కూడా నాకు నచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రీసెంట్గా మాట్లాడుతూ 2.0 చూపెడతాను అంటున్నారు కదా. ఈ 2.0 అంటే అసలు ఏందంటారు? 2.0 అంటేనే చంద్రబాబు. నెక్స్ట్ టైం కూడా ఆయనేనని అర్థం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేక, నేను రాలేను అని చెప్పలేక 2.0 అని ఆయన మళ్ళీ ఇంకోసారి చంద్రబాబు వస్తాడని ఇండైరెక్ట్గా ఆయన ఒప్పుకున్నాడు. అసలు ఏమైందంటారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోగానే? జగన్ రెడ్డి గారికి ఓడిపోగానే ఏమైందంటున్నారంటే ఏం చెప్తాం మేము దాని గురించి. ఆయన పనితీరు ఆయన చూసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా చూసుకుంటుంది. అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు మాకు నచ్చడం లేదా అని అంటున్నారు కదా. అది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైనా అనే మాట. అది మీకు ఎలా ఉందన్న చంద్రబాబు చేసే పనులు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు పనులు బాగున్నాయి అని చెప్తున్నాను. సూపర్గా ఉన్నాయి. ఆయన ఇప్పుడు కాదు 2014లోనే బాగానే చేశాడు. మధ్యలో 2019లో మారిన తర్వాత రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ దాన్ని అన్నింటినీ సరి చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు కాంట్రాక్టర్లు డబ్బులు ఇవ్వడం కానీ, మా రీసెంట్గా చూస్తే బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి వెళ్తే కాంట్రాక్టర్లు ఆయన మీదకి వెళ్ళి గొడవ చేయటం, ఇవన్నిటి ఆ కాంట్రాక్టర్ల డబ్బులు కానీ సెటిల్ చేయటం కానీ ఏమన్నా కానీ అన్నీ చంద్రబాబు నాయుడు చూసుకుంటూ వస్తున్నాడు. అంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఐటీ కంపెనీలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి? ఒక్క కంపెనీ నాకు కనపడలేదు. ఇక్కడ ఆటో నగర్ ఉంది మంగళగిరి, ఇక్కడ ఐటీ కంపెనీ వచ్చింది. లోకేష్ ప్రభుత్వం ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడే వచ్చినాయి అవి. జగన్మోహన్ ప్రభుత్వంలో మాత్రం ఇక్కడ ఐటీ కంపెనీలు ఏమీ రాలేదు. అంటే మీ మంగళగిరిలో ఎలా డెవలప్మెంట్ చేస్తున్నాడు లోకేష్? ఎలా చేస్తున్నారంటే ఫస్ట్ నిరుపేదల దగ్గర నుంచి వస్తున్నాడు. వాళ్ళకి ఏమైనా అవసరమైనదైతే వాళ్ళకి బళ్ళు ఇవ్వటం, వాళ్ళు ఏమైనా వ్యాపారం చేసుకోవడానికి బండి సహాయం చేయటం, వికలాంగులకి వాళ్ళకి వేరే విధంగా సహాయం చేయటం, ఇప్పుడు మరణించిన వారికి వాళ్ళకి ఇది మట్టి ఖర్చుల కోసమని వెంటనే ఇమీడియట్గా 10,000 ఇచ్చేస్తున్నారు. నారా లోకేష్ గారు చేసిన మంచి పనులు ఒక 2 చెప్పండి. చెప్తున్నాం కదండి, ఎందుకంటే ఇంకా మంచి పనులు చెప్తాను. నిరుపేదల వారికి కాలం చేసిన వారికి డబ్బులు ఇవ్వాలంటే మట్టి చేసుకోవడానికి ఇబ్బంది పడే వారికి వెంటనే ఆయన ఆర్థిక సహాయం అందిస్తున్నాడు. ఈ వ్యాపారస్తులు అందరికీ బళ్ళు కావాలంటే బళ్ళు ఇస్తున్నాడు. కుట్టు మిషన్లు ఇంటికాడ మహిళలకి కుట్టు మిషన్లు ఫ్రీగా ఇస్తున్నాడు. ఏది విత్ ఈయన నేర్పి కుట్టు మిషన్ అది నేర్పి వాళ్ళకి మిషన్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకేం చెప్పమంటారు? నారా లోకేష్ గారి గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలనుకుంటున్నారు? కాబోయే ముఖ్యమంత్రి అని నేను అనుకుంటున్నాను.
ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది బాబాయ్? ఆయన ప్రభుత్వం బాగానే ఉంది. ఎందుకు బాగుంది? ఏముంది బాగానే టాలెంట్ చూపిస్తున్నాడు నాయుడు గారు. ఆయన చేసే పనులు ఎవరు చేయలేరు కూడా. చంద్రబాబు ఏం చేయడం నచ్చడం లేదు అంటున్నారు కదా. ఎవరంటే అంటే ఆయన చంద్రబాబు నాయుడు చెప్తే ఆయన మాటలు ఆయన చెప్తాడు, ఈయన మాటలు ఈయన చెప్తాడు. ఈయన చేసే పనులు ఏం చేస్తుంటాడు, ఆయన చేసే పనులు వాళ్ళు చేస్తుంటారు. ఎవరికైనా ప్రజలకి నచ్చాలి ఎవరు చేసినా కానీ. ఆయన చేసే పను ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుందా లేదంటే ఈ పవన్ కళ్యాణ్ ప్రభుత్వం బాగుందా అనేది ప్రజలకు తెలియాలా. అంటే ఇప్పుడు జగన్ 2.0 అంటున్నాడు, అసలు ఏందంటావు కారణం? జగన్ 2.0 ఓనా 2.0 అంటే 2.0 అంటే ఈ 2 జీరోలు అయితేనే ఆయన వస్తాడు. ఆయన మళ్ళీ ప్రభుత్వంలోకి ఎవరు ఆయన నమ్మకం అయింది, వీళ్ళ నమ్మకం వీళ్ళది. ఎవరికి చెప్పలేము, అదంతా భగవంతుడు రాసిన రాత. అంటే ఇప్పుడు మంచి చేశాడంట 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు మంచి చేశాడు ప్రజలకి. ఎవరికి? పేద ప్రజలకు కానీ ఎవరికైనా న్యాయం చేశాడు. బాగానే చేశాడు, ఆయన కూడా బాగానే చేశాడు. ఆయన కూడా తీసేయాల్సిన పనే లేదు. మరి ఎందుకు ఓడిపోయాడంట? దయ్యం చెప్తున్నా, జనం గొర్రెల మంది అవుతుంది అంతా కూడా. ఈడు చేస్తాను ఈయన చేస్తానని నమ్మకం లేదు, అది చేస్తానని వాళ్ళు చేస్తారని నమ్మకం ఉంది. వేశారు ప్రభుత్వం. వీళ్ళు కూడా గ్యారంటీ ఏం లేదు. వీళ్ళకి సక్కరం చేస్తే వీళ్ళు ఉంటారు, వీళ్ళు కూడా అదే పని చేస్తే వీళ్ళు కూడా పోతారు. సరే, మంగళగిరిలో ఎలా ఉంది బాబాయ్ పరిపాలన లోకేష్ గారిది? ఇప్పుడు వరకు పర్వాలేదు, బాగానే చేస్తున్నారు. లోకేష్ గారు అసలు ఏమేం చేస్తున్నారు మంగళగిరిలో? చెప్పను. లోకేష్ గారు పేదవాళ్ళకి చాలా వరకు సాయం చేస్తున్నారు. పేదవాళ్ళకి, లేనివాళ్ళు, వ్యాపారస్తులకు కానీ ఏదన్నా కానీ లోన్లు ఇప్పించాలన్నా చేయాలన్నా. ఆయన అధికారంకి వచ్చిన దగ్గర నుంచి ప్రజల పట్ల ఉన్నాడా? లేకుండా లేరండి. ఇప్పుడు చెప్తే అందరం చెప్తే వస్తున్నారు పోతున్నారు. లేకుండా ఉంటలేమో చెప్పే పనులు చెప్తే చేస్తారు, చెప్పండి ఎవరు చేయరు. అంటే యోగాలం పాదయాత్రలో మేమందరం అండగా ఉంటామన్నారు కదా, ప్రభుత్వం వస్తే ఉన్నారంటారా? యోగాలో యోగాలం పాదయాత్ర పెట్టారు లోకేష్, తెలుసా? ఏమో తెలియదండి.